నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోందన్న మంత్రి ఆనం. సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. కాకినాడ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలను వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. మద్యం కుంభకోణం కేసులో సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠ అబ్బా అంటోంది. విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య. బీసీ రిజర్వేషన్లను సబ్ కేటగరైజేషన్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు ఫలాలు దక్కాలని వెల్లడి. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు పెద్ద ఎత్తున జరుగుతుందని సూపర్ 6 ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో 4.62 కోట్ల అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఆత్మకూరులో 42,000 కుటుంబాలను కలిస్తామని, మిగిలిన కుటుంబాలను కూడా కలుస్తామని ఆయన తెలియజేశారు. మెట్ట ప్రాంతమైన ఆత్మకూరుకు తాగు, సాగునీరు అందించేందుకు 1800 కోట్లతో హైలెవెల్ కెనాల్ తెచ్చామని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం పనులు నిలిపేయగా ఇప్పుడు మళ్లీ పనులు ప్రారంభించామని అన్నారు. 549 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అనుమతులు వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం 10.5 లక్షల కోట్ల భారం ఇచ్చి వెళ్లిందని, ఓవైపు ఆ అప్పులు తీరుస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. సుపరిపాలన తొలి అడుగనే కార్యక్రమం జూలై 2వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర నలుమూలల ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా జరుగుతుంది. ఇప్పటికే లక్షలాది కుటుంబాలను కలిసి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను వివరించడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మర్రిపాడులో కూడా కొన్ని కుటుంబాలను కలవడం, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం వాళ్ళకి అన్ని చేరుతున్నాయా లేదా, అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను అందిస్తున్నామా లేదా అనేటువంటిది వివరణ తీసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడం జరిగింది. సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ ఇవాళ తొలి అడుగుకి మేము వచ్చాం. మళ్ళీ అడుగు వేసేలోగా సూపర్ 6 అన్ని పూర్తి చేస్తామన్న మాటని ఈరోజు నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చేస్తూ ఇవాళ ప్రతి గ్రామంలో చూస్తూ వస్తున్నాం. మన నియోజకవర్గంలో కూడా మనకు ఉన్నటువంటి దానిలో దాదాపు 81,000 ఇళ్లు 30 రోజుల లోపల ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ నాయకుడు, ప్రతి క్లస్టర్ కన్వీనర్, యూనిట్ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, సభ్యులు అందరూ కలిసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇప్పటికే 42,000 కుటుంబాలని మన నియోజకవర్గంలో పూర్తి చేశామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. మిగిలినటువంటి ఈ వారం రోజుల్లో మిగిలినటువంటి కుటుంబాలను కూడా ప్రతి ఒక్కరిని కలుస్తాం. కలిసి ఈ ప్రభుత్వ విధానాలను చెప్తాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అందుతున్నాయా లేదా, మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామా లేదా అనేటువంటిది చెప్పడం జరుగుతుంది.
కాకినాడ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో గృహాలన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ది కమిటీ సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాలు లబ్దిదారులకు అందించేందుకు తగిన కార్యాచరణ చేయాలని అన్నారు. గత ప్రభుత్వం టిట్కో గృహాలు నిర్మించకుండానే లబ్దిదారుల పేరిట 140 కోట్ల రుణాలు తీసుకుని వాటిని డైవర్ట్ చేయడం వల్ల అవి బ్యాంకులకు ఎన్పీఏలుగా మారాయని అన్నారు. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం చెల్లించి ఆగిపోయిన టిట్కో ఇళ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిరి, ప్రభుత్వ విప్లు దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరావత్ర రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పాల్గొన్నారు. వాటర్ విషయం డిస్కస్ చేశారు. దానికి సంబంధించి ఏదైతే ఈరోజు సిల్ట్ కాలంలో పూడికి తీయాల్సిందో వాటి విషయం, తర్వాత వాటర్ ఇన్ టైంలో యాక్చువల్ గా వచ్చేదిగా చేయమని, ఇన్ టైంలో అంటే డిలే కాకుండా దాని మీద డిస్కస్ చేశారు. అదే విధంగా హౌసెస్, అర్బన్ అండ్ రూరల్ హౌసెస్, అంటే గత ప్రభుత్వం ఈ యొక్క హౌసెస్ ని చాలా అవకతవకలు చేసింది. ఇవాళ నేను పుట్టాపురంలో యాక్చువల్గా తిరిగితే ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కరు హౌస్ అడిగారు. సార్ మాకు పట్టా ఇచ్చారు, పట్టాని ఇచ్చారు, ఇల్లు ఇవ్వలేదు. ఏమో నీ స్థలం చూసామంటే నేను స్థలం చూడలేదు. ఆఖరాకి ఇవాళ డిస్కషన్ లో ప్రజాప్రతినిధులు చెప్పింది ఏంటంటే వాడు దొంగ పట్టాలు కూడా ఇచ్చేశారు సార్, ప్రింట్ చేసి ఇచ్చేశారు. వాటిలన్నింటినీ స్క్రూటినై ఇచ్చేసి ప్రాపర్ గా చేయకుంటే ప్రజలు ఇబ్బంది పడతారంటే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే మళ్ళా కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూర్చొని దాని మీద ఫస్ట్ ఒక డిస్కషన్ చేస్తామని నిర్ణయించుకున్నారు. కాన్షియన్స్ వైజ్ డిస్కస్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉన్నారు, ప్రతి ఒక్కరికి హౌస్ ఇవ్వాలి. అందుకని రూరల్ లో అయితే 3 సెంట్లు, అర్బన్ లో అయితే 2 సెంట్లు, వీలైనంత వరకు టిట్కో హౌస్ లాంటివి కట్టడం అనేది. ఎందుకంటే టిట్కో హౌస్ ని 2014-19లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఒకటే, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. అందుకని చక్కటి హౌసెస్ 7 లక్షలు శాంక్షన్ చేసాం. 5 లక్షలకు వర్క్ టేక్ ఆఫ్ అయిపోయినాయి. గత ప్రభుత్వం అందులో 2,61,000 కుదించింది. కానీ అవన్నీ చేసినట్టు చేయలే, మేము చేసినవే పైపైన చేసి రంగులు మార్చారు. టెండర్లు కూడా ఇవ్వకుండా రంగులు మార్చారు. చక్కటి రంగులు వేసాం మేము. తెలుగుదేశం రంగులు వేయలా, అన్నిట్లో అన్ని జిల్లాల్లో ఒకే రంగులు వేయలా, జిల్లా వైజు లేఅవుట్ వైజు రకరకాల మల్టీ కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా వేస్తారో అలాంటి రంగులు చేసి ప్రజాప్రతినిధులకు ఇచ్చి ఎమ్మెల్యేలు సలహాలు తీసుకుని వేసాం. అట్లా రంగులు ఎందుకు మార్చేసారో తెలియదు. టెండర్ లేదొట్టికి ఆ కాంట్రాక్టర్ లవోదివో కొట్టుకుంటున్నారు. ఇలా అనేకమైన అవకతవకలు చేశారు. ఇల్లు లేకుండానే, ఇల్లు కట్టకుండానే బెనిఫిషియర్స్ మీద బ్యాంక్ లోన్ రైజ్ చేశారు. ఈఎంఐ కట్టమని బ్యాంక్ వాళ్ళు రచ్చా, వాళ్ళ అకౌంట్స్ ఎన్పీ అయిపోయినాయి. మళ్ళీ ఫర్దర్ లోన్స్ పోతే బ్యాంకులు గవర్నమెంట్ కూడా ఇవ్వమన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా బ్యాంకు లోన్ రైజ్ చేసింది. అంటే 140 కోట్లు ఎన్పీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మన కట్టింది. ముఖ్యమంత్రి గారు మీరు కట్టేయండి, ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ప్రజలు ఇబ్బంది పడకూడదు అంటే ఆ 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ లోపల 430, 365 కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ డైరెక్షన్ లో ముందుకు పోతున్నాం. అదేవిధంగా రూరల్ ఏదైతే హౌస్ ఉన్నాయో రూరల్ హౌసెస్ కూడా ఏదైతే 1 సెంట్ గతంలో ఇచ్చినా దానికి ప్రాపర్ గా చేయలే, ల్యాండ్స్ అన్ని లో లయింగ్ లో ఉన్నాయని యాక్చువల్గా ఇవాళ ప్రజాప్రతినిధులు మెజారిటీ చెప్పారు. అవి కట్టడానికి కూడా పనికిరావు. అవి చేయాలంటే 10 అడుగులు 20 అడుగులు వాటిని పైకి లెవెల్ లేపాలని. కొన్ని దగ్గరలో అయితే అసలు గ్యాస్ పైప్ లైన్లు ఉండే ఏరియాలో ఇచ్చారు, అక్కడికి ఎవరు పోవట్లేదు. అలాంటి అనేక సమస్యలు చెప్పారు. ఏదేమైనప్పటికీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ యాక్చువల్ గా కూర్చొని డిస్కస్ చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీలో అక్కడక్కడ ట్రిప్ అవుతూ పవర్ కట్ అవుతుంది అన్నారు. దానికి ఎస్సీ గారికి చెప్పాం. కలెక్టర్ గారు రేపు అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ రమ్మన్నారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి అసలు ఏ సమస్య జరుగుతుంది కూలంకషంగా చర్చించి దాని మీద సొల్యూషన్ తీసుకుంటాను.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య మరోసారి విరుచుకుపడ్డారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ దెబ్బకు జగన్ అవినీతి ముఠ అబ్బా అంటుందని అన్నారు. ఈ కేసులో సిట్ తన విచారణను ముమ్మరం చేయడంతో జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు దిగాడని అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోని మీడియాతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో అనుమానితులు ఎంతటి వారైనా వారి పాస్పోర్ట్లను వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వానికి సందర్భంగా ఆయన సూచించారు. లేకుంటే వారు విదేశాలకు పారిపోతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో 3,500 కోట్ల రూపాయల పైచిలకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది, అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది, అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతి మయమని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిసెంబర్లో ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్ వేసినారు. ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు ఒక ఐజీ స్థాయిలో. ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది. నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా. ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది, మద్యం వాళ్ళదేమిటి, వాళ్ళ పద్ధతులు ఏమిటి, ఏ రకంగా సరఫరా చేశారు, వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు. క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు. దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి, డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదు, క్యాష్ ఇవ్వాల్సింది అన్నాడు. అక్కడే ఆ డొల్లతనం బయటపడింది. అక్కడే స్టార్ట్ అయింది అవినీతికి బీజం, అక్కడే స్టార్ట్ అయింది. 3,500 కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు, ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం. ఇదొక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్టడీ చేశారు కనుక ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పుకొని తెలియజేస్తూ ఉన్నా. ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి రీచ్ అయింది? సింపుల్ అండి, దీనికి ఒక ఆలోచన అక్కర్లా, ఎక్కడ వెళ్ళిందనే ఆలోచన అక్కర్లా. ఒక దొంగల ముఠా ఉంటుందండి, ఒక కంజర్ భట్ టీం ఉంది, లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోర్పురం. గతంలో అంతా, ఇప్పుడు అంతా స్టోర్పురం కూడా చేంజ్ అయిపోయింది. ఇట్స్ ఓకే. నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు వెళ్ళాం, అక్కడ రైడ్ చేశాం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గతంలో స్టోర్పురం టీం ఉందండి. ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు. ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి, నాయకుడి దగ్గరకు రావాలి. అది నాయకుడి దగ్గరకు వచ్చిన నాయకుడు అప్పుడు పంచుతాడు. రే చెన్నయ్య నూరా నీకిది, పుల్లయ్య నూరా నీకిది, వెంకయ్య నీకిది, యేసోబు నీకిది అని పెడతారు. ఈ మద్యం కుంభకోణం డూ యూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడండి? 3,500 కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా? అతనే దాచుకుంటాడా? మీరు కూడా ఆలోచించాలి సార్, పాత్రికేయులు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఏం జరిగింది 5 ఏళ్లలో? ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, బేరీజ్ వేయాలా. ఒక వ్యక్తి కొద్ది సమయంలో ఒక అనుమానితుడు 29 సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో? దుబాయ్లో ఎవరిని చూడటానికి వెళ్తారండి? వాళ్ళ అన్నం చూడటానికి వెళ్తారా, వాళ్ళ బాబాయిని చూడటానికి వెళ్తారా, వాళ్ళ బంధువుని చూడటానికి వెళ్తారా? 29 సార్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ 5 ఏళ్ల పాలనలో 19 నుంచి 24 వరకు సంవత్సరాల వరకు 5 ఏళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు
దుబాయ్కి చేరింది. దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి. ఎవరి కసిరెడ్డి? ఏమన్నా బయటోడా? ఎవరు పెట్టారు ఇతన్ని? ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎవరు తెచ్చారు ఇతన్ని? ఎవరు పెట్టారు ఇతన్ని? ఎంతటి బాధ్యతాయుతమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు? మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎస్ అనకుండా, మీరు ఓకే అనకుండా, మీరు సై అనకుండా, మీరు ఇట్లా బొట్టనీళ్ళు ఇట్లా పెట్టకుండా అతనే చేస్తాడండి? రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి? ఇట్లా పెడితే, ఇట్లా పెట్టకుండా చేశాడండి? కొట్టేశారా అతను? నేను అందుకే అంటున్నాను, నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా? 3,500 ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తిన్నాడంటే అర్థం ఉంది. ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా మాటి మాటికి దుబాయ్? ఈ కసిరెడ్డి అనేవాడండి, మీ అందరూ గమనించాలి సార్. రాష్ట్రపతి, నేను ఎందుకంటే ఈరోజు నాకు ఈ సబ్జెక్ట్ కూడా లేదు, అయినా నేను వచ్చాను చెప్పాలి కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసేది నాకు. ఏం మాట్లాడినాడు ఆయన? శుద్ధ పూసలు, నీతికి మారు పేరు వీళ్ళందరూ. ఏమి జరగలే. 5 ఏళ్ల పాలన నాది, సత్యహరిశ్చంద్రుడి పాలన, రామరాజ్యం నాది, అవినీతి రహిత పరిపాలన అన్నట్టు ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసి బాధేసి, ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అతని మాటలను నమ్ముతారేమన్న భయంతో వచ్చాను నేను ఇప్పుడు ప్రెస్లో మాట్లాడటానికి. ప్రెస్లో అతను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని చెప్పడానికి వచ్చాను నేను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.